భారతదేశాన్ని వికసిత భారత్గా మార్చడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో దేశంలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతుందని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఏర్పాటు చేశారు. ప్రజ్ఞాపూర్లో ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేశారు. ఇక అనంతరం బీజేపీ జెండా ఆవిష్కరించారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बीजेपी सदस्यता अभियान लॉन्च किया था, उसके लिए आया हूं। और ये जो प्रोग्राम हमने शुरू किया है, भाजपा को देश के और दुनिया के सबसे लार्जेस्ट, सबसे बड़ा पॉलिटिकल पार्टी तो बनाना ही है और बनेगा भी, लेकिन सबसे महत्वपूर्ण इसका ऑब्जेक्टिव ये है कि ज़्यादा से ज़्यादा लोग तेलंगाना में, मेदक कॉन्स्टिट्यूंसी में, गजवेल में भाजपा के परिवार से जुड़े, भाजपा के विचार से जुड़े और जो नरेंद्र मोदी जी के विचार में भारत को आगे ले जाने का जो उनका एक संकल्प है, उससे जुड़े। भारतीय जनता पार्टी का आइडियोलॉजी है सबका साथ, सबका विकास, सबका विश्वास। ये हमारे नरेंद्र मोदी जी पिछले 10 साल से जो भारत में और भारत के हर नागरिक के जीवन में एक बदलाव लाया है, आने वाले सालों में उनके हाथ मजबूत कर भारतीय जनता पार्टी सभ्यत्व नमोदु प्रक्रियलो भागंगा गौरवनीयुलु माजी केंद्र मंत्रिवर्युलु राजीव चंद्रशेखरन गारू, माजी ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి గారు వారు ఈ సభ్యత్వ నమోదు మెదక్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందనేది పర్యవేక్షించడానికి రావడం జరిగింది. వారితో పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు రామచంద్రరావు గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఉదయం మేము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్ముకునే పల్లెటూరు నుంచి వచ్చిన రైతన్నల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితులై